లోకల్ మేనిఫెస్టోని ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్. అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇది. స్వచ్ఛ గాజువాకకు ప్రాధాన్యత, యువత భవితకు విజయ వారధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి చర్యలు, ట్రాఫిక్ సమస్య నివారణకు ఫ్లైఓవర్, మెట్రో రైలు కార్యరూపం దాల్చేందుకు కృషి, స్టీల్ ప్లాంట్ కరుణకు వైసీపీ వ్యతిరేకం, గంగవరం కాలుష్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తగ్గిస్తాం, యువకులు విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుందని అంటారు. రాజకీయాల్లోకి వచ్చిన అందరూ రాణించలేరు. అనుభవం తక్కువున్నా అందరికన్నా భిన్నంగా ఆలోచించి అందరి మన్ననలు అందుకున్న సరైన వాడే అసలైన నాయకుడు. అదే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. గాజువాక బరిలోకి లేటుగా వచ్చిన లేటెస్ట్ ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకుంటున్న నాయకుడిగా కొద్ది కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల అధినేతలు తాము గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి తామేం చేస్తామన్నది ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేస్తూ ఉంటారు. నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా ప్రజల చేత, ప్రజల వలన ఏదైతే మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం చెప్తా ఉందో, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటి చెప్తూ ముందుగా ఉగాది రోజున వెబ్సైట్ లాంచ్ చేశాం. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని, ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాటన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి దానికి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ని లాంచ్ చేయడం, తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేశాం. ఎందుకంటే అందరికీ తెలియాలి, అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి. వీటన్నిటిని కూడా క్రోడీకరించి మన మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం. ఇది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాల్ని, వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు. కొంతమందితో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కూడా నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలూకా ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఓన్లీ డిజిటల్ గానే కాకుండా ఫిజికల్ గా కూడా వారందరితో కూడా మాట్లాడితే వారి తాలూకా అభిప్రాయాలు కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో వారితో ఇన్ పర్సన్ నేను మీట్ అవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ కూడా, ఎందుకంటే టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి వారు రిటైర్డ్ ఆఫీసర్స్, లేదా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్, లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ వారు, స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వారు, టూరిజం కి సంబంధించినటువంటి వారు, రకరకాలైనటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది ఫిజికల్ గా కూడా రాసి పంపించారు. వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వారి తాలూకు అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ మేనిఫెస్టో అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది 1960లో గాజువాక, అంటే మొట్టమొదటి గాజువాక అనేటువంటి దానికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం 60లో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం గాజువాక అంతా కూడా. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి BHPV కానీ, పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కానీ, ఈ పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, పెదగంటేడు కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, ఇవేవి కూడా అప్పట్లో 60లో పరిశ్రమలు లేవు ఇక్కడెక్కడ కూడా. ఈరోజు పారిశ్రామిక వాడగా పిలుచుకునేటువంటి గాజువాక 65 సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి గాజువాక. ఇది మొదట మన ఒక 2 తరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు. సబ్సిక్వెంట్ గా 60లో 65, 70 శతకంలో స్టీల్ ప్లాంట్ గురించి జరిగినటువంటి పోరాటం, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగినటువంటి పోరాటంతో ప్లాంట్ సాధించుకున్నాం. తర్వాత BHPV, తర్వాత హిందుస్థాన్ జింక్,
72, 73 ప్రాంతాల్లో ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటయ్యి ఇనీషియల్ గా పునాదులు పడింది. ఇనీషియల్ గా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక వాడిగా పునాదులు పడింది 70వ దశకంలో పడినటువంటి సందర్భాలు, అంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 50 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు, లేదా అప్పుడు నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబాలు ఆ రోజు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర ఇక్కడ పరిశ్రమలు వస్తే, ఇక్కడ పారిశ్రామిక వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే తప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంతం భవిష్యత్తు మారుతుంది, ఇక్కడ మన పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా పునాదులు వేశారు. అప్పట్లో మా తాతగారు అప్పన్న గారు ఆ రోజు శాసనసభ్యుడిగా కానీ, లేదా అప్పుడు ఉన్నటువంటి చాలా మంది సమితి ప్రెసిడెంట్లు కానీ, అప్పుడు ఉన్నటువంటి నాయకత్వాలు కానీ, ఎందుకంటే పూర్వం మీ అందరూ తెలుసు, ఏదన్నా ఒక ఊర్లో ఆ ఊరు పెద్ద భూమి ఇస్తే తప్ప మిగిలినటువంటి వారు ఎవరు కూడా ముందుకొచ్చేవారు కాదు. ఉదాహరణకి హిందుస్థాన్ జింక్లో మా భూములు పోయాయి, బిహెచ్పీలో భూములు పోయాయి, ఈ ఆటో నగర్ సంబంధించి కానీ ఏపీఎస్సి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో భూములు పోయాయి, కొంతమంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో భూములు పోయాయి. 26,000 ఎకరాల భూములు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఇచ్చినటువంటి సందర్భాలు, కొన్ని పదుల సంఖ్యలో గ్రామాలు తరలించిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల నుంచి గడిచినటువంటి 50 సంవత్సరాలుగా, అంటే 1970 నుంచి